మళ్ళీ ఈ ఇందూరులో అరవింద్‌ని ఓడగొడతాము. బీఆర్ఎస్ మాత్రమే గెలిస్తే తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల గొంతు కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని నిన్న హరీష్ రావు, కేటీఆర్ ఒక మాట చెప్పారు. మన హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీ జర బలంగా కొట్లాడుంటే వీళ్ళకి 15-20 సీట్లు తగ్గిపోతురు. వీళ్ళకి వచ్చిన సీట్లన్నీ హైదరాబాదే. ఔటర్ రింగ్ రోడ్ లోపల బస్ ఔటర్ రింగ్ రోడ్ లోపలనే వచ్చినాయి. అవును, బయట ఎవడు దేకలేదు, ఎవడు కానలేదు కూడా వీళ్ళని. ఎందుకు కొట్లాలే మరి? బీజేపీ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మరి? ఓకే, ఇంకొంచెం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. నా దగ్గర నా జిల్లాలో 5 ఒకటే గెలిచింది బీఆర్ఎస్. ఓకే, 2 బీజేపీ గెలిచింది, 2 కాంగ్రెస్ గెలిచింది. నిజామాబాద్లో ఎవరు మీకు కొత్త ప్రత్యర్థి? అంటే వాళ్ళే చెప్పాలా? ఎందుకు ఆవిడ రాదా? ఆమె రావాలా? మిమ్మల్ని ఓడగొడతానని శపథం చేశారు. శపథం చేసినప్పుడు రావాలి కదా, కంటెస్ట్ చేయాలి. కోరుట్లలో వచ్చినటువంటి ఫలితము మిమ్మల్ని నిజామాబాద్లో ఇబ్బంది పెట్టదంటారు? మళ్ళీ కంటెస్ట్ చేయమనండి. మీకు ఇబ్బంది కాదంటున్నారు. రేపు పొద్దుగాల మీరే కంటెస్ట్ చేస్తారు కదా నిజామాబాద్ నుంచి. మీరు కంటెస్ట్ చేసినప్పుడు పోయినసారి 16,000 ఓట్లు వచ్చినాయి 2018లో. అవును, ఇప్పుడు 62,000 ఓట్లు వచ్చినాయి. పోయినసారి 16,000 నుంచి మెజారిటీ 20,000కు పెరిగింది. ఓకే, కోరుట్ల అసెంబ్లీ నుంచి ఈసారి మెజారిటీ 30 నుంచి 40,000 వస్తుంది. పార్లమెంట్ ఎక్కువ వస్తుంది. ఇంకా అంటే 60,000కి ఇంకో 30-40,000 మెజారిటీ మాట్లాడుతున్నాను. ఎందుకు మరి? ఆర్మూర్ నుంచి కోరుట్ల వేరు ఆర్మూర్ అని చాలా వరకు ప్రచారం జరిగింది. ఆర్మూర్లో బలమైన అభ్యర్థి దొరికిండు, గెలిచే కాన్ఫిడెన్స్ ఉంటే నేను అటు వెళ్ళిపోయినా. అచ్చా, అంటే త్యాగం చేసారు మీరు? అంటే త్యాగం ఏం లేదండి, నా పార్లమెంటు నా బాధ్యత పార్లమెంట్లో బీజేపీని పెంచడం. ఓకే, అంటే పెరిగిందని మీరు నమ్ముతారా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత పెరిగింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ కింద వచ్చినాయి, మా కన్నా వచ్చినాయి, బీఆర్ఎస్ కింద వచ్చినాయి, మా కన్నా వచ్చినాయి దాదాపు ఓట్లు. ఓకే, పోయినసారి మాకు 8% ఓటు వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. అసెంబ్లీలో ఈసారి 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్కి 32 వచ్చింది, బీఆర్ఎస్కి 33 వచ్చింది. ఓకే, మాకు 8 నుంచి 46 పెరిగినాము. రైతులు 9% తీసుకోగా, ఓకే, రైతులు 9% తీసుకోగా మాకు 46% వచ్చింది. ఓకే, పోయిన పార్లమెంట్కి. ఇప్పుడు మేము అసెంబ్లీలోనే 30 పైన ఉన్నాం. ఓకే, ఇప్పుడు పార్లమెంట్కి వస్తారు ఇంకా పెరుగుతుందా? మీరు లెక్కలేసుకోండి, 8 నుంచి 46 అయింది, రైతులు 9 తీసుకోగా. అంటే 46, 8, 38% డిఫరెన్స్ ప్లస్ 9, 47% మంది పోయినసారి ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేసిన వాళ్ళు బీజేపీకి వేసారు, మోడీకి వేసారు.